మోందా తుఫాను పరిస్థితులపై పశ్చిమ గోదావరి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి. అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. బియ్యపుతిప్ప, వేములదీవి ప్రజలను నర్సాపురం పునరావాస కేంద్రాలకు ఆదేశించారు. పునరావాస కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలకు తావు లేకుండా వసతులు కల్పించాలన్నారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో సమన్వయం చేసుకుంటూ అలర్ట్గా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో తుఫాను ప్రభావానికి భారీగా ఈదురుగాలు వీచాయి. దీంతో బలమైన గాలుల వల్ల ఇబ్రహీంపట్నం మండలంలో కరెంటు తీగలు తెగిపోయాయి. తెగిన తీగల వల్ల ట్రాన్స్ఫార్మర్ వద్ద మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. స్థానికుల సమాచారంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు విద్యుత్ సిబ్బంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, ఇబ్రహీంపట్నం మండలంలో తుఫాను ప్రభావంతో ఈదురుగాళ్ల దాటితో కరెంటు తీగలు తెగిపోయాయి. సో రైట్ నో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? విద్యుత్ సిబ్బంది ఏ విధంగా స్పందించింది? నర్సాపురం తీర ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. తెల్లవారుజామున మెంతా తుఫాను తీరాన్ని దాటిన తర్వాత దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావించిన అధికారులు అది బలహీనపడటంతో కొంత ఉపశమనం పొందారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెంతా తుఫాను వాతావరణ శాఖ అధికారులు కానీ ప్రపంచ వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో 2 రోజుల నుండి అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. చాలా చోట్ల తుఫానుతో పాటు వచ్చినటువంటి ఈదురుగాలులతో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. రాకపోకలు పూర్తిగా స్తంభించిన పరిస్థితి. ఇప్పటికీ కూడా గోదావరి తీర ప్రాంతంలో ఇటు నర్సాపురం తీర ప్రాంతానికి సంబంధించి తుఫాన్ ఎఫెక్టెడ్ మండలాల్లో ప్రజలు ఇంకా ఆ భయాన్ని ఇంకా పోగొట్టుకోలేదని చెప్పుకోవాలి. 2 రోజుల నుండి ఇటు టీవీల్లో కానీ సోషల్ మీడియాలో కానీ మైకుల ద్వారా కానీ అధికారులు తుఫాను తీవ్రతను తెలియజేశారు. రాత్రంతా కూడా నర్సాపురం తీర ప్రాంతం బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాకినాడలోనో లేకపోతే వేరొక చోట తీరాన్ని దాటుతుంది అనుకున్న మెంతా తుఫాను అంతర్వేదికి పేరుపాలానికి మధ్యలో తీరాన్ని దాటడం, దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటున్నట్టు ప్రచారం చేయడంతో అధికారులు ఇటు ప్రజలు కూడా చాలా భయపడిపోయిన పరిస్థితి. మనతో స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబా, ఏంటి అసలు తుఫానుకి గతంలో మీరు చాలా తుఫాను చూస్తుంటారు, ఏంటి ఈ తుఫాను మిమ్మల్ని ఎట్లా భయాందోళన? చాలా భయం పడింది. కాళ్ళు చేతులు ఊరుకోలేండి అందరికీ. ఏమవుతుందో ఏంటని చెప్పి తెల్లవాళ్ళు ఎవరు నిద్రలేదండి. అయ్యా చాలా ఇదిగా చేసింది తుఫాను. తుఫాను వెళ్ళిపోతంలో ఇది గాలి తెల్లారా తిరుగుతుంది తప్ప రేతులు తిరిగితే ఇప్పుడు వచ్చినండి. చాలా తీవ్రం దాటిందండి ఇది. కరెంట్ ఉందా ఇంట్లో? కరెంట్ గట్రా ఏమీ లేదండి. చీకటి కప్పులు వెళ్ళండి, కరెంట్ ఇవ్వలేదండి. తెల్లవారు ఇచ్చారండి. తెల్లారిపోయాక అంతవరకు చీకటిలో ఉంటుందండి. కొవ్వొత్తు వెలిగించడం లేకపోతే చీకటిలో అలా ఉన్నాం సార్. తెల్లవారులు చాలా భయంకరంగా ఉందండి. రాత్రంతా భయపడ్డారు మీరు. ఈ గాలి కూడా ఎంతకాలం అసలు మామూలు గాలి కాదండి. గాలి చూసి భయం వేసేసిందండి ఒకరికి. అసలు ఏం జరుగుతుందో ఏం చెప్తే గుడ్లు చేతున్నట్టు ఉన్నారు ప్రజలందరూ కూడా. చాలా భయంగా ఉందండి. మరోపక్క అధికారులు మత్స్యకారులు ఎవరిని వేటకు వెళ్ళవద్దని కూడా ముందుగానే చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే గనక బోట్లన్నీ కూడా గోదావరి తీర ప్రాంతంలో అలాగే ఉంచేశారు. జరుగుతుందో అంటే అధికారులు చెప్పేంత వరకు కూడా బోట్లు తీయొద్దని చెప్పారు కాబట్టి బోట్లన్నీ కూడా ఇక్కడే గోదావరి తీరంలో ఇక్కడే మొత్తం అన్ని మీరు చూడొచ్చు. మొత్తం ఇక్కడ బోట్లన్నీ కూడా నిలిపివేశారు. ఆ మత్స్యకారులు ఎవరో వేటకు వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే తుఫాను తగ్గిపోయింది కాబట్టి వేటకు వెళ్ళిపోవచ్చు, చేపలు పట్టుకోవచ్చు అన్న ఆలోచనలో ఉండొద్దు అనే అధికారులు ముందుగానే చేయింది. గాలి తీవ్రత బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ తీవ్రమైన ఎదురుగాలు వచ్చిన మొగల్తూరు మండలంలో మొగల్తూరు కోట ప్రాంతంలో చెట్లు పడిపోయిన పరిస్థితి. మామిడి చెట్లన్నీ పడిపోయినాయి. మొగల్తూరులో ఒక ఇంటి మీద అర్ధరాత్రి తెల్లవారుజామున తుఫాన్ తీవ్రతకు ఇంటి మీద చెట్టు పడిపోతే ముందుగానే అధికారులు ఆ పాత ఇంట్లో ఉండి అక్కడ స్థానికులు ఖాళీ చేయించారు కాబట్టి ప్రాణాపాయం తగ్గుతుంది. లేకపోతే కుటుంబం అంతా కూడా గాయాల పాలై ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి. ఏమంటే ఏంటి తుఫానికి సంబంధించి ఎట్లా రాత్రి మీకు ఏమనిపించింది? తుఫాను ఇక్కడ భయంకరం తోస్తుందండి, చాలా భయంకరం. రెండింటికి బాగుని కూడా తోస్తుందండి. అది కూడా నా పైకి ఎక్కుంది కదా, బాగుని తోస్తుందండి.
బాన్ తోడు అంటే గోదావరి పైకి రావడం. పైకంటే ఓటు అంటే బాన్ అంటే తెలుసండి. ఆ బాను సముద్రం నుంచి వస్తుందండి, దిగబెట్టేసి గోదావరి చాలా భయంకరంగా వస్తుందండి. ఏంటి మరి పడవలు ఇప్పుడే తీసేస్తారా, ఇప్పుడు తీయమన్నారు అధికారులు? ఇప్పుడు ఏం తీయమని లేదండి, తెల్లవారులు కరెంట్ లేదండి. అధికారులు ఏం చేస్తారులేండి, మరి తుఫాను కదా, ఎవరు చేసేది ఏం లేదు. చాలా గట్టిగానండి, అస్సలు బాగా గట్టిగా, తప్పనకు తరం లేదండి. పడవలు ఎక్కడ కట్టేసామండి, ఇంకా ఉంటే పోతాని కట్టేసామండి. చాలా భయంకరం. మనం చూస్తున్నాం అంటే తుఫాను తీవ్రతకి కట్టిన పడవలు కూడా లోపలికి రాళ్ళు తెగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతే చాలా నష్టపోయే వాళ్ళం అని చెప్తున్నారు. కానీ దేవుడి వలన బోట్లు అన్ని కూడా అట్లాగే ఉన్నాయని చెప్తున్నారు. బాగుంటే ఫోటో వచ్చింది బాగా, ఆ ఈదురు గాలులకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఒకవైపు కరెంట్ లేదు రాత్రంతా, నిన్న మధ్యాహ్నం నుండే ఈదురుగాలుల తీవ్రతకి నర్సాపురం తీర ప్రాంతం, నర్సాపురం నియోజకవర్గం అంతా కూడా విద్యుత్తు ఆగిపోయిన పరిస్థితి. రాత్రంతా చీకట్లో కొవ్వొత్తుల వెలుతురులో ఏం జరుగుతుందో ఒక పక్కన ఈదురుగాలుల శబ్దం, చెట్లు పడిపోతున్న శబ్దం, విద్యుత్ వైర్లు స్తంభాలు పడిపోతున్న శబ్దం, ఆ తుఫాను తీవ్రతకి ఇళ్లల్లో ఉండి కూడా బాగా భయపడ్డామని ఇక్కడ స్థానికుల రాత్రిని గుర్తు చేసుకుని ఇంకా ఆ భయం నుండి బయటికి రాని పరిస్థితి. మరోపక్క అధికారులు కూడా సమన్వయంతో ఎక్కడికక్కడ రోడ్ల మీద పడిపోయినటువంటి చెట్లను తొలగించే యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. రవాణాకి రాకపోకలకి అంతరాయం కలుపున్న విద్యుత్కి సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ పోల్స్ చుట్టూ ఉదయం విద్యుత్ అధికారులు రాత్రంతా తిరగటమే, కరెంటు స్తంభాల చుట్టూ తిరగడం, కరెంటు స్తంభాలు పైకి వారి ప్రాణాలకి తెగించి విద్యుత్తు పునరుద్ధరించడానికి వారు కూడా ప్రయత్నం చేయాలి. వైద్య సిబ్బంది కూడా రాత్రి నుండి 2 రోజుల నుండి వారు కూడా అందుబాటులోనే ఉన్నారు. తుఫాను తీవ్రత కొంత వాయుగుండు అది బలహీన పడటంతో అందరూ కూడా కొంత ఉపశమనం పొందిన పరిస్థితి. కానీ 24 గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది, వర్షం పడుతుంది, భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయి. కాబట్టి దయచేసి ఇంటికే పరిమితం అవ్వండి అంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. రాధిక, థ్యాంక్ యూ సాగర్. ఏడు